శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మనము గురుచరిత్ర 1వ అధ్యాయం నుంచి ప్రారంభించబోతున్నామండి ఈవేళ. అయితే ముందుగా మనము ఒక ప్రార్థనతో శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. అయితే ఇందులో శ్లోకం అండి. బాలార్క ప్రభమింద్ర నీల జటిలం భస్మాంగరాగోజ్వాలం శాంతం నాదవిలీనం చిత్తపవనం శార్దూల చర్మంబరం బ్రహ్మజ్ఞే సనకాదిభిః పరివృతం సిద్ధే సమారధీతం దత్తాత్రేయముపాస్మహే హృది ముధా ధ్యేయః సదా యోగిభిః. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి వ్రాసిన ఉపోద్ఘతాన్ని మొదటి అధ్యాయంలో వస్తుందండి. దీన్ని మనం ప్రారంభిద్దాం. మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము, నిజమే కదా. కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. అజ్ఞానము వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము. చూడండి ఇక్కడ మనకి ఎంత అద్భుతంగా వివరించారు. మనము చీకట్లో ఏమనుకుంటామంటే త్రాణి చూస్తే పామని భ్రమిస్తాం. కానీ ఆ తర్వాత దీపం వెలుతుల్లో ఓహో ఇది త్రాడే అని అనుకుంటాం. అయితే భయపడ్డాము, భ్రాంతి చెందాము. అయితే అలానే వాస్తవానికి వెళితే బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే కదా, మరి ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానము వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము. చూడండి, ఆయన స్థానంలోనే మనకి భయం గోచరిస్తే ఏమవుతుంది? భయమేస్తుంది, ఆశ, దుఃఖము కలుగుతాయి. కలిగి ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది. చూసారా? అంతే కదండి. మరి అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలగిపోతుంది. అప్పుడే కదండి మనకి ఏమవుతుంది? భయానికి దుఃఖానికి కారణమైన జగత్తు అనేది ఒక భ్రాంతి అనేది మన మనసులో ఉండిపోతుంది కాబట్టి అది తొలగిపోతుంది. అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తు అనేది భ్రాంతి తొలగుతుంది. అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వము. అదండి, సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వము. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారాలు. మనందరం కూడా ఆ గురుదేవుల వారికి హృదయపూర్వక నమస్కారాలని చేసుకుందాం. అయితే ఈ జగత్తు అన్నది భ్రాంతి తొలుగుతుంది అంటే ఈ జగత్తు మిథ్య అని తేలుతుంది. సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వము. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురువునికి హృదయపూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మ సత్యమైనది. చూడండి, ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానము వలన దుఃఖములో మ్రొగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి ఆత్రి మహర్షి పుత్రుడై జన్మించి. ఇక్కడ మీరు చాలా గమనించాలి. మనలో ఏమవుతుంది? ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానము వలన దుఃఖములో నగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి
ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి ఆత్రి మహర్షి ఆత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొదలైన వారిని ఈ సంసారమనే దుఃఖసారము నుండి ఉద్ధరించాడు. ఆయనయే మరలా శ్రీపాదవల్లభుడుగాను, తరువాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించాడు. పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణ భీమ సంగమ తీరములోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు. ఇదండి ఇక్కడ చూశారు కదా. ఇప్పుడు మనము శ్రీ దత్తాత్రేయుని పేరు పొందాడు. ఎవరు? ఎలాగా? ఆ పరబ్రహ్మ సత్యమైనదని అజ్ఞానము వలన దుఃఖములో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి ఆత్రి మహర్షి పుత్రుడై జన్మించిన తర్వాత శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడంటండి. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొదలైన వారిని ఈ సంసారమనే దుఃఖసారము నుండి ఉద్ధరించాడట. ఆయనయే మరలా శ్రీపాదవల్లభుడుగాను, తరువాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించారు. మనం వింటూనే ఉన్నామండి. తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించి పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణ భీమ సంగమ తీరములో గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడట. చూడండి, భీమ సంగమ తీరములోని గంధర్వపుర నివాసి అయి గంధర్వపురంలో నివాసంగా ఇప్పటికీ స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు. ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు, అక్రియుడు, కోరికలు లేనివాడు, అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడట. చూడండి, అనేకమవ్వాలని. ఎలాగా? ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడుగా, ఆక్రియుడు, కోరికలు లేనివాడు, అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడట. ఆ సంకల్పమే మాయాశక్తి. ఆయన త్రిగుణాత్మకమైన తన మాయ చేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడట. చూసారా? వెనుకటి ప్రణయానికి ముందున్న జీవులు ప్రణయములో పరమాత్మయందు సూక్ష్మరూపములో దాగి ఉంటారు. చూడండి, ఇది గమనించాలి మీరు. వెనుకటి ప్రణయానికి ముందున్న జీవులు ప్రణయములో పరమాత్మయందు సూక్ష్మరూపములో దాగి ఉంటారంట. వారు సాధన ద్వారా తరించగలందులకు పరమాత్మ అలా మరలా సృష్టిస్తాడంటండి. సృష్టి చేస్తాడు. ఎలాగా? అదే అంటారు కదా, కృత జన్మలు అని బాబాగారు కూడా చెప్తూ ఉండేవారు. అదేవిధంగా ముందు అంటే ఇప్పుడు యుగాలు దాటుకుంటూ వస్తున్నాం కదండి. ఆ యుగాల నుంచి వచ్చిన ఇదిలో మనం కూడా ఎలా ఉంటున్నాం చూడండి. ప్రణయములో పరమాత్మయందు సూక్ష్మరూపంలో దాగి ఉంటారు. వారు సాధన ద్వారా తరించగలందులకు పరమాత్మ అలా మరలా సృష్టిస్తాడంటండి. ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు, సూక్ష్మ సజీవములు అయిన మన దేహాలు, బుద్ధి, ఇంద్రియాలు మొదలుగల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయట. ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానము వలన పొందదగినవాడు. ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము, స్పర్శ, రూపము, రసము అంటే రుచి, గంధము అంటే వాసన గలది కూడిన అజ్ఞానము వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి. చూసారా? ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము, స్పర్శ, రూపము,
రసము అంటే రసం అంటే రుచి, గంధము అంటే వాసనతో కూడిన అజ్ఞానము వలన మనలో రాగద్వేషాలు కలుగుతున్నాయి. వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో, చూడండి, దైవీ సంపత్తుతో వాటిని జయిస్తారో అట్టివారే అజ్ఞాన దుఃఖ రూపమైన సంసారము నుండి ముక్తిని పొందుతాము. హృదయ శుద్ధి, సుస్థిరమైన తత్వజ్ఞానము, యోగభ్యాసము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, అర్చవము అంటే ధర్మనిష్ట, అహింస, సత్యము, క్రోధము లేకుండడము, త్యాగము, శాంతి, ఇతరుల దోషాలను ప్రకటించకుండడము, ప్రాణులయందు కనికరము, ఇంద్రియ విషయాల పట్ల వికారము చెందకుండడము, మృదు స్వభావము, లజ్జ వలన అనుచిత కార్యములను చేయకుండడము. అంటే లజ్జ అంటే అనుచిత కార్యములను చేయకుండడము, చాపల్యము లేకుండడము, సహనము, ఓరిమి, చెక్కుచెదనని యుక్తాయుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వంచన లేకుండడం, గర్వము, ఈ శుభ లక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెబుతున్నది. ఈ లక్షణాలన్నీ మనలో ఉంటే అవి నిజంగా భగవద్గీతలో చెప్పారంటండి. ఈ లక్షణాలన్నీ ఉంటే దైవ సంపద అంటారట. అంటే దైవం మన దగ్గర ఉన్నట్టు ఇన్ని లక్షణాలు ఉంటే అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయ చేత మానవ రూపంతో జన్మించాడట. ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మ రక్షణము, స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచి, చూడండి, ఇలా ప్రతి యుగములోనూ అవతరించి ధర్మరక్షణము, స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచి పెడతాడు. ఇలా బ్రహ్మ దివసాన శ్వేత వరహ కల్పములో, చూడండి, బ్రహ్మ దివసాన శ్వేత వరహ కల్పంలో ఇప్పటికీ 28 యుగ చతుష్టయాలు గడిచాయి. మనకి 432 కోట్ల సంవత్సరాలు, 432 కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మాది దివసము. అంటే 432 కోట్ల సంవత్సరాలని ఒక బ్రహ్మ దివసము అంటారంట. అది బ్రహ్మకు ఒక రోజు. చూడండి, ఇన్ని కలిపితే బ్రహ్మగారికి ఒక్క రోజు అంట. దీనికి రెండింతలైన అంటే బ్రహ్మము యొక్క అహోరాత్రాల కాలము ఒక కల్పము. చూడండి, దీనికి రెండింతలైనది ఏంటంటే బ్రహ్మం గారికి అహోరాత్రాల కాలము ఒక కల్పము. 3600 కల్పాలు బ్రహ్మదేవునికి ఆయుర్దాయము. వీటిలో మొదటిది శ్వేతవరహ కల్పము. మానవులలో కలి ప్రభావము వలన సత్యము, ధర్మము, సాటి జీవుల పట్ల ప్రేమ, దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కోరబడ్డాయి, లేవు. యజ్ఞదాన తపస్సులు లోపించాయి. ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు. కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయముగా అవతరించాడు. కృష్ణ అమరాజానది సంగమ తీరములో లోకపావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నారు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో? మీకు అంత స్పష్టంగా అర్థమైంది అనుకుంటాను. మరి 1వ అధ్యాయంలోనే మనము కద్మాది రేపొద్దున ప్రస్తావించుకుందామండి. అంతవరకు జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై శ్రీ శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్.